ప్రాయశ్చిత దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకున్నారు. ప్రస్తుతం అలిపిరి మెట్ల మార్గం నుంచి కూడా ఆయన కాలినడకన తిరుమల కొండకు బయలుదేరారు. ఇక రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమింపజేస్తారు. అయితే మనకి మా రిపోర్టర్ సునీల్ ఇచ్చిన సమాచారం ప్రకారం కూడా రేపు దర్శనం అనంతరం కూడా ఆయన ఆ దీక్ష అలా కొనసాగించి 3న కూడా విరమింపజేస్తారని అప్డేట్ని అయితే ఇచ్చారు. అయితే అక్టోబర్ 3న తిరుపతిలో జరిగేటువంటి వారాహి సభలో పవన్ పాల్గొంటారు. అదే రోజు రాత్రికి తిరిగి విజయవాడ బయలుదేరుతారు. అయితే ఈ గ్యాప్లో అంటే ప్రస్తుతం ఆయన కాన్వే తిరుపతికి చేరుకోవడం తర్వాత కొద్దిసేపటి క్రితమే అలిపిరికి చేరుకుని ఆయన కాలినడకన ప్రారంభించినప్పటికి కూడా తిరుమల దర్శనానికి అక్కడున్నటువంటి అధికారులందరినీ కూడా ప్రజలకి ఇబ్బందులు అవి కలగకుండా చూసుకోమని చెప్పడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా వాళ్ళకు అందుతున్నటువంటి వసతులకు సంబంధించి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నాం అలిపిరి మెట్ల మార్గంగా కూడా పవన్ కళ్యాణ్ పైకి తిరుమలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక 1:30-2 గంటల్లో కూడా ఆయన అక్కడ మోకాళ్ళ పర్వతం కూడా ఆయన చేరుకుంటారని చెప్తున్నారు. కొద్దిసేపు అంటే ఈ నడక మార్గంలో కూడా కొద్దిగా అక్కడ చాలా క్రౌడ్ ఉంది. చుట్టుపక్కల కూడా కొద్ది మందికి అనుమతి ఇచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ని చూసేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భక్తులు వాళ్ళందరూ కూడా ఆరాటపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆయన కొద్దిసేపు ఆ నడకకి విశ్రాంతి ఇస్తూ కూడా అక్కడ కూర్చున్నారు. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు, పవన్ని కేర్ చేస్తున్నారు. ఇక కొద్దిసేపటి స్టే తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తిరుమలకు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇవాళ రాత్రికి కూడా ఆయన అక్కడే బస చేయనున్నారు. గాయత్రి సదన్ గెస్ట్ హౌస్లో బస చేసి రేపు ఉదయం ఏదైతే స్లాట్ ఉందో ఆ నేపథ్యం అంటే నైవేద్య విరామ సమయంలో కూడా రేపు ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం కూడా రేపంతా కూడా ఆయన తిరుమలలో బస చేస్తారు. అదేవిధంగా ఎల్లుండి అంటే 3వ తారీఖు సాయంత్రం 5:30 జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వారాహి సభను నిర్వహించనున్నారు. సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అలిపిరి మెట్ల మార్గంలో కూడా పవన్ కళ్యాణ్ నడక అయితే కొనసాగుతుంది.